హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఎట్లా ఉన్నారు? మేమైతే మస్తున్నామండి. అయితే ఈరోజు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసిన అనమాట. అయితే ఈరోజు మా పాపది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా అయిపోయింది, ఫైనలీ సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈరోజు నైట్ డిన్నర్కి బయటకు వెళ్దామని సడన్గా మేము ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మా బాబా ఆఫీస్ నుంచి రాగానే అడగగానే సరే అని చెప్పిండు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. ఇది డ్రైవ్-ఇన్ 7 డ్రైవ్-ఇన్ అనమాట. అయితే ఇక్కడికి ఎందుకు వస్తామంటే ఇక్కడ మెయిన్గా మా కుకీ అనమాట. కుకీకి చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్ళాం అనుకోండి, లోపలనే ప్యాక్డ్గా అట్లా ఆమెకి నచ్చదు. ఇట్లా ఓపెన్గా ఉందనుకోండి, ఆమె అయితే ఫుల్ ఆడుతూనే ఉంటుంది అనమాట. ఆమెకి ఒక్క దగ్గర ఉండడం అస్సలు నచ్చదు, మీకు కూడా తెలుసు. అందుకే ఆమె కోసమే మేము మెయిన్గా ఈ ప్లేస్ ప్రిఫర్ చేస్తున్నాము. అయితే ఇక్కడికి వచ్చినాక మా కుకీ చూడండి, ఒక్కటే ఆటలు అసలు దొరకదు మనకి. ఇంట్లో నుంచి బయటకు వస్తే పండగ. అయితే మేము అక్కడికి వెళ్ళగానే సడన్గా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ ఉన్నారనమాట. సడన్గా మేమైతే షాక్ అయినాం వాళ్ళని చూసి. ఇంకా వాళ్ళు కూడా ఇంకా చిల్ అయిదామని చెప్పేసి బయటకు వచ్చినారంట. సో వాళ్ళు వచ్చి చాలాసేపు అయిందంట, వాళ్ళు వచ్చి తినేసారంట కూడా. వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ అవుతున్నారంట ఇంటికి. ఇంకా అందుకు మేము కొద్దిసేపు వాళ్ళతో ఉండి కాసేపు మాట్లాడి వాళ్ళకి ఇంకా బాయ్ చెప్పేసి మేము పైనకి వచ్చేసినాం అనమాట. ఇంకా మెనూ అయితే చూసేసి ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. ఇక్కడ ఆర్డర్ ఇచ్చినాక కొంచెం టైం పడుతుంది అనమాట వచ్చేసరికి. సో అందుకని ఇంకా కుకీ నేను అట్లా ఆడుకుందామని చెప్పేసి కొంతసేపు అటు ఇటు. ఇంకా చూడండి, కుకీ అయితే ఒక్క దగ్గర ఉండదు కదా. నాకు అదేందో అర్థమవుతలేదండి. నేను కుకీతోటి ఎంత మార్నింగ్ నుండి నైట్ వరకు తిరుగుతూనే ఉంటా, ఉరుకుతూనే ఉంటా. అసలుకి ఆమె కూర్చోదు, నన్ను కూర్చొనియదు. బట్ నేనైతే అస్సలు బక్కగా అవుతలేను. ఎందుకని అంటారు? సో అటు ఇటు తిరుగుతూనే ఉంది కుకీ. మధ్యలో వచ్చి వాళ్ళ అక్కకి పీకాబు చెప్తుంది కుకీ. అసలు ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి ఏమో ఇంత ఏజ్ డిఫరెన్స్ వల్ల వాళ్ళిద్దరు అసలుకి క్లోజ్ ఉంటారా అని అనిపించేది నాకు. బట్ మా మమ్మలు కుకీకి ఒక సెకండ్ మదర్ లాగా అయిపోయింది అనమాట. కుకీకి అసలుకి ఎంత ఇష్టం అంటే వాళ్ళ అక్క అంటే అంత ఇష్టం. అయితే మేము ఒక 2 weeks నుంచి నాన్ వెజ్ తినట్లేదు అనమాట. అంటే మేము అనుకున్నాము అట్లా ఒక 40 days అయినా నాన్ వెజ్ తినకుండా ఉందాము అని చెప్పేసి. అంటే ఇదేదో అని కాదు, బట్ ఊరికే నాన్ వెజ్ అవుతుంది కదా, చూద్దాం నాన్ వెజ్ తినకుండా కూడా ఉండగలుగుతామా లేదా అని అనుకొని మేమైతే అట్లా అనుకున్నాం అనమాట. బట్ ఎగ్ ఒకటి తింటున్నాం మేము. అయితే మా బావ అయితే ఇంకా బటర్ నాన్ పన్నీర్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాడు. ఫస్ట్ ఆయనది వచ్చేసింది. సో అందులో ప్లేట్ల నుంచి తీసుకొని మేము కూడా తినేస్తున్నాం. కొంచెం కుకీకి ఇడ్లీ తీసుకున్నాం అనమాట. అంటే బయట ఫుడ్, కుకీ చిన్న పాప కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ తీసుకున్నాం. అయితే నేను ఏది కూడా ఫస్ట్ కుకీకి పెట్టాను అనమాట. ఫస్ట్ నేను టేస్ట్ చూసి తర్వాతనే కుకీకి పెడతాను అనమాట. సో అట్లా నేను ఇడ్లీ కూడా టేస్ట్ చేసిన. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఇంకా కుకీకి ఇడ్లీ పెట్టేసినాము. మా మమ్మలో ఏమో ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకుంది. ఇంకా మనమైతే ఊరుకుంటామా, ఎగ్ నూడిల్స్ కూడా టేస్ట్ చేసేస్తాం. సో నేనైతే ఎగ్ నూడిల్స్ కూడా టేస్ట్ చేసేసిన. నాదే లాస్ట్గా వచ్చింది అందరికంటే. నాకే ఫస్ట్ ఆకలి అవుతుంది మా ఇంట్లో. ఈరోజు నాకే వాడు ఆర్డర్ లేట్గా తీసుకొచ్చినాడు. ఇంకా ఆ గ్యాప్లో నేనైతే కొంచెం బటర్ నాన్, పన్నీర్, ఎగ్ నూడిల్స్, ఇడ్లీ ఈ 3 వేసేసిన. ఇంకా ఫైనల్లీ మేము పన్నీర్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసామన్నమాట. అది కూడా వచ్చేసింది. ఇంకా తింటా ఉన్నాం పన్నీర్ బిర్యానీ. ఇంకా నాకు పన్నీర్ అంటే కొంచెం ఇష్టం అనమాట. అంటే నాన్ వెజ్ తర్వాత కొంచెం ఇష్టంగా తింటానంటే పన్నీర్. ఇంకా ఈ మధ్య మా కుకీ ఆమె చేతితో తినడానికి కొంచెం ట్రై చేస్తుంది అనమాట ఇంట్లో కూడా. అంటే ఏమన్నా ఉంటే ఆమె స్పూన్ తోటి అట్లా తీసుకొని మెల్లిగి నోట్లో పెట్టుకోవడానికి కొంచెం అట్లా.
సో అప్పుడప్పుడు నేను కూడా అట్లా వదిలేస్తున్నాను అనమాట, ఆమె కూడా కొంచెం నేర్చుకోవాలి కదా అని చెప్పేసి. ఇంకా నాకు పన్నీర్ ఇష్టం కదా అని చెప్పేసి మా బావ ఏం చేస్తున్నాడు అంటే ఆయన ప్లేట్లో ఉన్న పన్నీర్ అన్నీ తీసి ఇంకా నాకేసేస్తున్నాడు అనమాట. నిజంగా ఒక్కోసారి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, వాళ్ళు అంతా అంటే మన కోసం అంత ఆలోచన చేస్తారు అని చెప్పేసి. ఇంకా అక్కడ ఫుల్ సాంగ్స్ అవన్నీ పెట్టేసరికి కుకీ అయితే డ్యాన్స్ చేస్తూ పక్కన ఎవరుంటే వాళ్ళు కూడా చేయాలన్నమాట. సో ఇక్కడ మేము కూడా చేస్తున్నాము ఇంకా కుకీతో పాటు డ్యాన్స్. ఆమె చేయలేదు అనుకోండి పిలిచి మరీ చేపిస్తుంది, అని చెప్పి ఇట్లా సైగా చేస్తుంది అనమాట. ఇంకా చెయ్యాలి. అయితే ఇంకా ఇప్పుడు మా బావట అనమాట ఇంకా కుక్కీని ఆడిపియాలి. ఇంకా ఆయన కుక్కీ ఇద్దరు ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అసలు మా కుక్కీకి అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది యాస్టకే రాదు తెలుసా, నైట్ పడుకునే వరకు తిరుగుతూనే ఉంటుంది, ఎగురుతూనే ఉంటుంది. ఇంకా నైట్ మాత్రం చుక్కలు చూపిస్తుంది మాకు కాలు గుంజుతున్నాయి అని చెప్పేసి. డేలో మాత్రం అసలు ఒక్క క్షణం కూర్చొని ఇట్లా అసలు కూర్చొనే కనిపించదు నాకైతే ఇంట్లో. ఇక్కడ కూడా చూడండి అసలుకి ఆమె మేము వెళ్ళినప్పటి నుంచి అటు ఇటు తిరగడం, ఎగరడం, దుంకడం, ఆడడం ఇవే సరిపోతున్నాయి. సో ఇంకా తినేసి మేమైతే కిందకి వెళ్ళిపోదామని వెళ్తుంటే మా కుక్కీ మాకంటే ముందే వెళ్ళిపోతుంది. ఆమె ఈ మధ్య స్టెప్స్ కూడా దిగడం నేర్చుకుంటుంది, ఎక్కడం దిగడం. ఎవరు హెల్ప్ లేకుండా ఆమెనే దిగుదామని చెప్పి ట్రై చేస్తుంది అనమాట. బట్ అంటే చూసుకుంటున్నాము జాగ్రత్తగానే, బట్ ఆమెకు కూడా ఛాన్స్ ఇస్తున్నాము అప్పుడప్పుడు కొంచెం కొంచెం. సో ఇదండి ఇవాళ మా డిన్నర్ డేట్ వ్లాగ్ అనమాట. అంటే మా పాపది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఊరికే అలా ఇంట్లో అంటే ఇన్ని డేస్ నుంచి ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది కదా, అట్లా బయటికి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళినాము. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. బాయ్.